గౌరవనీయులైనటువంటి జెడ్పీ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ గారికి, మిగతా గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులైనటువంటి మీకందరికీ, మా సహోదరులకందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నా. నాయనలారా, మీరు ఈ కాలంలో పుట్టారు. మీది చాలా కష్టకాలం. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ, అనుకూల పరిస్థితులు చాలా తక్కువ, సౌఖ్యంగా ఉండటానికి వీలు లేదు. రకరకాలైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవలసినటువంటి స్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి మీకు దేవుడు ధైర్యం ఇచ్చాడు, ఆ విధంగా ముందుకు సాగడానికి మీకు ఆ సత్తా కూడా ఇచ్చినాడని నేను అనుకుంటున్నా. మరి చదువు చూస్తే 1వ తరగతికి ఆ బాబుకు వాళ్ళ వెయిట్ అంతా 10 కేజీలు ఉంటుందేమో, వాళ్ళ పుస్తకాల వెయిట్ 20 కేజీలు ఉంటాయి. మరి ఎట్లనో ఈ చదువు నాకైతే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. ఏంటి ఈ చదువు విధానం అనేది నాకు అర్థం కాల. ఇన్ని పుస్తకాలు మోసుకుపోవాలన్నా అని అనిపిస్తుంటుంది. మరి ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చదువు లేనిది మనుగడ లేదు, అభివృద్ధి లేదు, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మరి వేదికను అలంకరించిన పెద్దలకందరికీ, మరి అలాగే మేడం గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా నిజంగా నమస్సుమాంజలు. ఇక్కడికి రావడం నిజంగా అనుకోకుండా ఇది ఒక ప్రోగ్రామ్. మేము ఎక్కువ యూనియన్ యాక్టివిటీస్లో మాట్లాడే ఒక యాక్టివిటీస్ ఉంది, కానీ ఇంతమంది చిల్డ్రన్స్ మధ్యన మాట్లాడాలంటే ఏదో నాకు ఫస్ట్ ఫియర్ ఉండింది. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి ఇంత దూరం వచ్చిన తర్వాత అన్న భావన కలిగి మేడంని నేను మాట్లాడతానులే మేడం అని చెప్పాను. మేడం గారు చెప్పారు ఇట్లా మీ స్కూల్ గురించి, మరి మీరు ఎలా నడుచుకుంటున్నారనే విధానం గురించి, మీ అందరి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు. నిజంగా దానికి నిజంగా మీకు ధన్యవాదాలు. మరి మా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ 1104 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో మరి మేము అడిగిన సందర్భంగా మేము ఇటువంటి ఎగ్జామ్ ఇస్తున్నాం. ఓవరాల్గా ప్రొద్దుటూరు డివిజన్లో 700 చిల్లర మంది పిల్లలకు పంచడానికి తీర్మానించుకున్నాం మేడం. ఇప్పటికీ కొండాపురంలో 4 స్కూళ్ళు ఇచ్చాము, ముద్దునూరులో బాయ్స్ హై స్కూల్లో ఇచ్చాము, అలాగే ప్రొద్దుటూరులో 2 స్కూళ్ళల్లో ఇచ్చాము మేడం. ఎప్పుడు ఇంతకుముందు కూడా మేము చేసాము లాస్ట్ ఇయర్ 2 years, కానీ అప్పుడు ఓన్లీ ప్రొద్దుటూరు వరకే ఉన్నాము. ఈసారి మాత్రం అన్ని మిగిలిన మండలాల్లో కూడా ఇవ్వాలి అనే ఒక చిన్న ఆలోచనతో ప్రాణదాత సేవా సమితి వారిని మేము అడిగిన వెంటనే వాళ్ళు కూడా ఒప్పుకొని మేము ఇచ్చేవాళ్ళం. పాపం అన్ని ఏర్పాట్లు మొత్తం ఇవన్నీ కూడా వాళ్ళే చేసేది మేడం. అన్నీ చేసి వాళ్ళ కిట్టుకి అన్నీ చేసి అన్ని పెన్నులు అన్నీ తెప్పించి వాళ్ళే చేసి పెట్టేస్తారు. మా దిజేంద్ర, సునీలు, వీళ్ళందరూ మిగిలిన సభ్యులందరూ.
వారిని మన వద్దకు తీసుకొని వచ్చినటువంటి ప్రాణదాత సేవా సమితి వారికి మన పాఠశాల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తప్పకుండా మీ యొక్క సహాయాన్ని మేము మర్చిపోలేం. మా పిల్లలు కూడా కష్టపడి మంచి మార్కులు తెచ్చుకొని మీకు కూడా ఆనందాన్ని కలగజేస్తారని తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.